సో మొత్తానికి చాలా ప్లేస్లు అనుకుంది కానీ మేడ్చల్ మీ జిల్లాలోనే అక్క పార్టీ అనౌన్స్మెంట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? నా అదృష్టం అది. నా జిల్లాలో పెట్టడం అక్క, నిజంగా నేను అక్కకి చాలా రుణపడి ఉంటా. వెంకన్న అంటేనే ఈటెల గారు గుర్తుకొస్తారు. అంత దోసాను ఉన్నటువంటి ఈటెల గారిని ఎందుకు వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది? అన్నకి అక్కడ బీజేపీలో స్థానం లేదని నేను అనుకున్నాను. అట్లాంటి వ్యక్తికే స్థానం లేనప్పుడు మాకెళ్ళే ఉంటుంది స్థానం. పార్టీ పెట్టక ముందు కవిత గారి మీద చెయ్యని అలిగేషన్స్ అంటూ లేదు. అవినీతి విషయంలో కావచ్చు, లిక్కర్ విషయంలో కావచ్చు. ఇప్పుడు లిక్కర్ అన్నారు, లిక్కర్ ఏమైంది? పోయింది. ఇప్పుడు ఈటెల్ లాంటి వాళ్ళు 20 సంవత్సరాలుగా మంత్రిగా చేసిరు, రాజకీయాలు ఉన్నారు. అలాంటి వాళ్ళతోటే పార్టీ పెట్టడం వల్ల అవ్వట్లేదు. కవిత గారికి ఏందన్న డేర్నెస్? పబ్లిక్ సపోర్ట్ ఉందన్న, పబ్లిక్ సపోర్ట్ ఉంది. రాజకీయ పార్టీ స్టార్ట్ అవ్వగానే కోవట్ రాజకీయాలు నడుస్తాయి. మన వెనకాల ఉండేటోళ్ళు వెన్నుపోట్లు ఓడుస్తుంటారు. ఇట్లాంటివి కూడా జాగృతిలో కూడా మొదలైతే అయితే ఉంటాయి జాగృతిలో ఉంటాయి. ఇక తప్పదు. సో ఇప్పుడు కవితక్క గారిని కూడా సీఎం చేస్తుండ్రా? డౌటే లేదు. 28 డౌటే లేదు అక్క సీఎం. మీరు ఏదో అప్పుడు జయలలిత అయిందని చెప్పేసి, తర్వాత అక్కడ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ అయిందని చెప్పేసి అప్పుడు వేరు. ఇప్పుడంతా సోషల్ మీడియా యుగము. అక్కడ మోడీ ఉండు 3వ హైట్రిక్గా గెలిచిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ఏ స్కోప్ అని చెప్పేసి అంటారు. 3వ పార్టీకి ఎందుకు స్థానం లేదు? ఏడుందన్న? ఎందుకు లేదు? ఆంధ్రాలో ఏముంది? టీడీపీ, వైసీపీ. 3వ పార్టీ ఏది? జనసేన. స్థానం వచ్చిందా లేదా? అది కూడా టైఅప్ అయితే అన్న. అట్లా మీరు కూడా ఎవరితో టైఅప్ అవుతారా? టైఅప్ అంటే ఇక్కడ స్థానము 3వ పార్టీకి ఉంది అంటానే. రేపన్నాడు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గారితో కలిస్తే సమస్య లేదన్నా. మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏందన్నా? సమస్య లేదు. కలిస్తే సమస్య లేదు. సరే అన్న, బ్లడ్ రిలేషన్ కలిస్తే ఏంది వెంకన్న లాంటి వాళ్ళ పరిస్థితి? సరే అన్న, అక్క కలిసింది, అక్కతోనే మా ప్రయాణం.